మెగా ఫ్యామిలీకి కీలకమైన ఆ నియోజకవర్గంపై జనసేనాని ఎందుకు దృష్టి పెట్టట్లేదు? వారాహి యాత్రలో కూడా లైట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇక ఆ నియోజకవర్గాన్ని వద్దనుకున్నారా? అక్కడ కనీసం సరైన ఇన్ఛార్జిని కూడా ప్రకటించకపోవడానికి కారణం ఏంటి? పాతుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే దెబ్బకు ఆ నియోజకవర్గంలో జనసేన జెండా కూడా ఎగిరేలా లేదా? మెగా ఫ్యామిలీ సొంత జిల్లాలో జనసేనాని ఆత్మరక్షణలో పడేసిన ఆ నియోజకవర్గం ఏది? అల్లు ఫ్యామిలీ సొంతూల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? జనసేన ఆవిర్భవించి పుష్కర కాలం గడిచిన మెగా ఫ్యామిలీ సొంత జిల్లాలోని కీలక నియోజకవర్గంలో పార్టీకి పట్టు చిక్కడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లు రామలింగయ్య సొంతూరు పాలకొల్లులో జనసేన పార్టీకి పునాదులు కూడా పడ్డం లేదంట. మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి అన్న పరువు నిలబెడతారని అందరూ ఎదురు చూశారు. అల్లు అరవింద్ తండ్రి సొంతూరు కూడా పాలకొల్లు కావడంతో జనసేన ఇక్కడ బలోపేతం అవుతుందని అందరూ అంచనాలు వేసుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాలకొల్లులో పూర్తిగా జీవం లేని స్థితికి జనసేన వెళ్లిపోతోందనే టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పాలకొల్లులో పోటీ చేయడం కాదు కదా, కనీసం సరైన అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోవడం, అంతకు మించి బలమైన ఇన్ఛార్జిని కూడా ప్రకటించకపోవడంతో పాలకొల్లులో జనసేన పార్టీ బతికి బట్ట కడుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి అభిమానులకు. 2019లో చిరంజీవి ఓడిపోవడం, ఆ తర్వాత జనసేన అభ్యర్థిని నిలబెట్టి పవన్ కళ్యాణ్ కూడా ఓటమి చెందడం, 2024లో జనసేన అక్కడ పోటీ చేసే అవకాశం రాకపోవడం, ఇలా వరుసగా పాలకొల్లులోని మెగా అభిమానులకు జన సైనికులకు నిరుత్సాహమే మిగులుతోంది. 2024 ఎన్నికల్లో పాలకొల్లులో టీడీపీ జెండాను ఎగిరిన మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించిన జనసేన అధిష్టానం పాలకొల్లుపై మాత్రం సీరియస్గా దృష్టి పెట్టలేదు. సినీ నిర్మాత మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన బన్నీ వాసుకి పాలకొల్లు జనసేన బాధ్యతలు అప్పగించిన ఆయన అప్పుడప్పుడు ఓ కన్నేయడం తప్ప పాలకొల్లులో జనసేన బలోపేతంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. సినిమా రంగంలో బిజీగా ఉండే బన్నీ వాసు అప్పుడప్పుడు పాలకొల్లులో ప్రధాన సమావేశాలకు వచ్చిపోతున్న క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు తమ అవసరాలు సమస్యలు అధిష్టానం వరకు తీసుకెళ్లే అవకాశం రావడం లేదని నిరుత్సాహపడుతున్నారంట. పార్టీ కోసం ఫుల్ టైం పనిచేసే ఇన్ఛార్జ్ కావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జన సైనికులకు పార్టీ అధిష్టాన నిర్ణయం మరింత ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య సిద్దిరెడ్డి అప్పారావు అనే నాయకుడికి పాలకొల్లు బాధ్యతలు అప్పగించారని, అసలైన పార్టీ నాయకుడిగా ఉన్నారా లేదా అనే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారంట జన సైనికులు. ఆయన ఎక్కడా కనిపించకపోవడంతో మాకు ఇన్ఛార్జి ఎవరని పాలకొల్లు జన సైనికులు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారంట. రాబోయే రోజుల్లో పాలకొల్లు మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలున్న తరుణంలో పార్టీ సంస్థాగతంగా ఎలా నిలబడుతుందని, ఎలా ముందడుగు వేస్తామని జన సైనికులు మదన పడుతున్నారంట. వాస్తవానికి పాలకొల్లులో జనసేన పార్టీ బలోపేతం కాకపోవడానికి ప్రధాన కారణం మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అనేది బహిరంగ రహస్యం. హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఇప్పుడు మంత్రిగా కూడా ఉండడంతో ఇక పాలకొల్లులో మరో పార్టీ మనుగడ కష్టమేనన్నట్లుంది రాజకీయం. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీకి చుక్కలు చూపిస్తూ వరుసగా 3 సార్లు పాలకొల్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల ఇరిగేషన్ శాఖ మంత్రిగా పార్టీలో బలపడ్డారు. పాలకొల్లు అంటేనే నిమ్మల రామనాయుడుగా అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పాతేశారు. కొన్నేళ్ల పాటు పాలకొల్లులో టీడీపీని కదపడం కష్టమన్న పరిస్థితుల్ని ప్రత్యర్థి పార్టీలకు తీసుకొచ్చారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సరైన ఇన్ఛార్జ్ లేకపోవడం, ఆ పార్టీ నుంచి గట్టిగా ప్రశ్నించేవారు కూడా లేకపోయారు. అయితే మిత్రపక్షమైన జనసేన కూడా పాలకొల్లులో బలపడకపోవడానికి పరోక్ష కారణం నిమ్మల రామనాయుడేనంటున్నారు. నిమ్మల రామనాయుడుకు తగ్గ నాయకుడు దొరకడం జనసేనకు చాలా కష్టమే. ఒకవేళ భవిష్యత్తులో ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినా నిమ్మలను తట్టుకోగల నాయకుడు కావాలని కోరుకుంటున్నాయి పాలకొల్లు జనసేన శ్రేణులు.
మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు వస్తే టీడీపీ హవా తప్ప జనసేన ప్రభంజనం చూపే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలకొల్లులో లేదని అనుకుంటున్నారంట. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లోనూ జనసేనకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని, కనీసం జనసేనలో మాకిది కావాలని అడిగే నాయకులు కూడా లేరని వెనకంజ వేస్తున్నారంట. జనసేనకు ఇన్ఛార్జి ఎవరూ లేకపోవడం, మంత్రి నిమ్మల దగ్గరికి ప్రతిదానికి వెళ్లలేకపోవడం పాలకొల్లులో జనసేన కార్యకర్తలకు నిత్యం ఎదురవుతున్న ఇబ్బందులంట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చేపట్టిన వారాహి యాత్రలో నరసాపురం, భీమవరంలో సభలు పెట్టారే తప్ప పాలకొల్లులో మాత్రం కనీసం ఆగలేదని జన సైనికులు బాధపడుతున్నారంట. మరి పాలకొల్లు జన సైనికులను తీవ్ర అసహనానికి గురి చేస్తున్న అధిష్టానం ఇకనైనా పాలకొల్లులో పాగా వేసేలా పార్టీకి జీవం పోస్తుందా? సమర్థులైన నాయకుడికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తుందా? లేకపోతే పాలకొల్లును తన లిస్టులో నుంచి తీసేసినట్లేనా అన్నది పెరుమాళ్లకే ఎరుక.